భూమా నాగిరెడ్డి జీవితంలో సినిమా ట్విస్టులు ఎన్నో. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా చరిష్మా ఉన్న నాయకుడు. హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కానీ ఆయన జీవితాన్ని తరచి చూస్తే ఎన్నో విచిత్రమైన మలుపులు కనిపిస్తాయి. భూమా నాగిరెడ్డి కొత్తపల్లె అనే మారుమూల గ్రామంలో పుట్టాడు. భూమా నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. అందుకే తన కొడుకు ఫ్యాక్షన్కి బలి కాకూడదని దూరంగా చెన్నైలో చదివించాడు. ఇంటర్ తర్వాత డాక్టర్ చదువు కోసం బెంగళూరు వెళ్ళాడు. కానీ విధి విచిత్రం, తన తండ్రిని ఫ్యాక్షన్ పొట్టన పెట్టుకోవడంతో ఆ చదువు మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. అలా ఆయన డాక్టర్ కాబోయే రాజకీయ నాయకుడయ్యారు. శోభానాగిరెడ్డితో వివాహం ఆయన జీవితంలో మరో మలుపు. కర్నూలు జిల్లాలో పేరున్న పొలిటికల్ ఫ్యామిలీ ఎస్వి సుబ్బారెడ్డితో ఆయనకు బంధుత్వం ఉంది. వరసైన ఎస్పీ సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణి. భూమా నాగిరెడ్డి ప్రేమించుకున్నారు. మేనత్త కూతురే అయినప్పటికీ కుటుంబ సభ్యులలో విభేదాల కారణంగా పెళ్లికి అంగీకరించలేదు. అందుకే శోభా భూమా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రధానిపై పోటీ మరో మలుపు. 1991లో తెలుగువాడైన పివి నరసింహారావు ప్రధాని అయినప్పటికీ ఆయన లోక్సభ సభ్యుడు కాడు. ఆయన నంద్యాల నుంచి పోటీ చేసి 5 లక్షలకు పైగా మెజారిటీ తెచ్చుకున్నారు. మళ్ళీ ఆయన 1996లో పోటీ చేసినప్పుడు ఆయనపై భూమా నాగిరెడ్డి పోటీకి దిగారు. అప్పుడు పివి కేవలం 98,000 మెజారిటీ మాత్రమే సాధించారు. ప్రధానిపై పోటీతో భూమా పేరు మారుమోగిపోయింది. రాజకీయంగా కష్టాలు తగ్గి భార్య వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యాక అంతా కుదురుకుంటున్న సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం భూమా జీవితంలో అతిపెద్ద షాక్. శోభ మృతి చెందిన విషయం తెలియగానే భూమా స్పృహ తప్పి పడిపోయారు. శోభ లేకుంటే తాను అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తితో సమానమనేవారు భూమా.